మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, మహాశక్తిమంతుడు అయిన దేవ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా పరలోకపు తండ్రి యెహోవా, మీ ఘనమైన నామమునకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరెంతో ప్రేమించి తండ్రి ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని స్తుతించి ఆరాధించిన భాగ్యం మాకు కలుగచేస్తున్నందుకు తండ్రి మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో నాయన, ఏ వాక్యము మాకు అందదేమో అని మేము ఆలోచిస్తున్న తరుణంలో తండ్రి మీ యొక్క కృప ద్వారా తండ్రి అనేక వాక్యాలు మాకు అందిస్తూ వాక్యాల ద్వారా నడిపిస్తున్నందుకు, వాక్యం ద్వారా మాకు ఆదరణ కలుగచేస్తున్నందుకు మీకే స్తోత్రం చెల్లించుకొంచు. ఈ నెలంతా తండ్రి మీ కృపలో మమ్మల్ని కాపాడి రక్షించి ఉన్నారు కాబట్టి తండ్రి ఆ విషయమే మీకు కృతజ్ఞత చెల్లించుకుంటే తండ్రి మేము స్తుతించుకునే అవకాశం మాకు ఇచ్చినందుకు తండ్రి మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. మా ప్రియ ప్రభు చెప్పినట్లుగానే వాక్యం చెప్పబోయేది అయితే నేను కదండి, మా అందరికీ వాక్యం బోధించబోయేది మీరేని మేము అందరం గ్రహించలాగును. మీ యొక్క గంభీరమైన దివ్య స్వరం మా అందరికీ వినిపింపు చేయటకే మీ యొక్క నోటికి నేను కేవలం బోరగా మాత్రం వాడబడుచున్నాను నేను తెలుసుకునే విధంగా మీ చిత్తరీతిని నన్ను వాడుకొని నన్ను మరుగుపరిచి మీరు మహిమ పొందమని మీ యొక్క దివ్య వాక్యం జానించిన చెప్తండి. వర్షశక్తి ద్వారా సహాయం దయచేసి మా అందరి ఆత్మవర్షం కుమ్మరించమని మేము వినవ వాక్యంలో తండ్రి మీరు అందించే జ్ఞానం ద్వారానే అర్థం చేసుకుని అనుసరించగలిగే కృపను కూడా మా అందరికీ దయచేయమని మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు, మా మంచి బోధకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి మిక్కిలి వినయంతో బ్రతులాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ముందుగా తండ్రి దేవుడి నామానికి వందనాలు. మన ప్రియప్రభు, మన రక్షకుడైన యేసుక్రీస్తు నామానికి వందనాలు చెల్లించుకుంటాం. కూడి వచ్చిన సహోదరి సహోదరులు, వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. దేవుడు ఈరోజు అందించిన చిన్న వాక్యం గురించి ధ్యానించుకుందాం. ఇప్పుడు మనం ఉన్న ఈ పరిస్థితి చాలా ఘోరమైన భయానక పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. అయితే ఈ భయానక పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మనకి బైబిల్ చెప్తుంది అది అంత్యకాలం అని. ఈ అంత్య దినాల్లోనే ఆ విధంగా జరిగే అవకాశం ఉన్నదని మనకి బైబిల్ అనేక వాక్యాలు మనకి చెప్తున్నాడు. దానికి సంబంధించి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనే దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఈ అంత్య దినాల్లో దేవుడు మన మధ్య అసలు ఏం చేస్తున్నాడు, అంత్య దినాల్లో దేవుడు మన మధ్య ఏం చేస్తున్నాడు, దీని గురించి మనం వాక్యం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. దాని గురించి ముందుగా మనం ఒక వాక్యం చదువుకుందాం. రెండో పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది, తెల్లవారు వేకోచొక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యం చీకటి గల చోటును వెలిగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచినలా మీకు మేలు. అపొస్తలుడైన పేతురు గారు దీని గురించిన వాక్యం రాస్తూ, చీకటి గల చోటున వాక్యం వెలిగించు దీపం, చీకటిగా ఉన్న చోట దేవుని వాక్యం వెలిగించు దీపంగా ఉన్నది. అంటే దేవుని యొక్క వెలుగుని మనకి ప్రసరింప చేస్తుంది అనే ఇక్కడ పేతురు గారు అంటున్నారు. చీకటి ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని వెలుగు తప్పనిసరిగా కనిపిస్తుంది. చీకటి అంటే దేవుని చిత్తం గురించి కానీ, ఆయన యొక్క ప్రణాళిక ఏంటి అనే దాని గురించి కానీ, రావో విషయాలు అంటే ఇలాంటి విపత్తులు, శోధనలు, శ్రమల గురించి తెలియకపోవడం అనేది ఆ చీకటి. చీకటి అంటే ఎలా తెలుస్తుంది మనకి? వెలుగు అయితే అన్నీ కనిపిస్తాయి మనకి, కానీ చీకటి అంటే ఏమీ తెలియని పరిస్థితి, అదే చీకటి. మరి ఈ చీకటిని మనం నిజంగానే చీకటిని కూడా మనం పరిశోధించి చూస్తే ఆ చీకటిలో కూడా దేవుని వాక్యం మనకి దీపంలా కనిపిస్తుందంట. అదే పేతురు గారు చెప్తున్నారు. అయితే మరి దేవుడు ఈ లోకంలో ప్రస్తుతం ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఈ అంత్య దినాల్లో దేవుడు ఏం చేస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు అనేది మనకి ముందుగా తెలుస్తుందా అంటే అది తెలియదు. కానీ అది తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మన బైబిల్ చూసినట్లయితే అనేక వాక్యాల్లో దేవుడు ముందుగానే అవన్నీ మనకి తెలియపరిచి ఉంచాడు. వాటిని చదువుకోవడం ద్వారా, అంటే లేఖనాలు మనం చదువుకోవడం ద్వారా ఆ విషయాలన్నీ అంటే జరగబోయే ఏంటి, ఇప్పుడు జరుగుతున్న దేవుడు ఏ విధంగా ఎక్కడ చెప్పాడు అనేది కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇలాంటి భయానక పరిస్థితుల్లో ఇప్పుడున్న ఇలాంటి మనకి ఎటు తోచని ఏం జరుగుతుంది, మనం ఏమవుతాము అనేది కూడా తెలియని
ఇలాంటి భయానక పరిస్థితుల్లో కూడా లోకమంతా ఈ వైరస్ అనే ఒక భయం అనే చీకటి లోకమంతా కమ్మి ఉండగా మనకు మాత్రం అంటే దేవుణ్ణి తెలుసుకున్న విశ్వాసులకి మాత్రం దేవుని వాక్యం చీకట్లో వెలిగించి దీపంలాగే ఉన్నది. నిజంగా ఆ వాక్యమే లేకపోతే మనకి ఇంత ఆదరణ ఉండదు, మనం ఇంత ధైర్యంగాను మనం ఉండలేం. కాబట్టి పేతురు గారు అంటున్నారు, దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల అదే మీకు మేలు. ఆ వాక్యం ముందే ఆ వాక్యంలో మీరు లక్ష్యం ఉంచితే అదే మీకు మేలు అని ఆ పైవాక్యంలో పేతురు గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ సమయంలో ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో దేవుడు అసలు ఏ విధంగా మాట్లాడాడు అనేది చూస్తే కొంతమంది ప్రవక్తల ద్వారా దేవుడు ఇప్పుడు జరుగుతున్న సంగతులను గురించి కూడా ముందుగానే మాట్లాడాడు. అది ముందుగా మనం ప్రవక్త ద్వారా జరిగించిన అంటే ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేసిన ఒక ప్రవచనం మనం చూసినట్లయితే హబక్కూకు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు. హబక్కూకు 3వ అధ్యాయం, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17-18 వచనాలు ఒకసారి చదవండి. హబక్కూకు 3వ అధ్యాయం 17-18 వచనం. అంజూరపు చెట్లు పొయ్యకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్లో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. చాలు. ఇక్కడ ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడు? ఎన్నో రకాల చెట్ల గురించి చెప్తున్నాడు. ఎన్నో రకాల చెట్ల గురించి చెప్తూ అవి ఫలింపకపోయినా, ఇంకా పశువులు గొర్రెలు మందుల గురించి చెప్తూ అవేవి లేకుండా పోయినా కానీ నేను మాత్రం దేవుని యందే సంతోషిస్తాను. వాటి గురించి నేను ఆలోచించను, దేవుని గురించే ఆలోచిస్తాను, దేవుని యందే నేను సంతోషిస్తాను అని అంటున్నాడు. ఈ వాక్యంలో ప్రవక్త 6 విషయాల గురించి చెప్తున్నాడు. అందులో మొట్టమొదటి చూసినట్లయితే ఏంటి? అంజూరపు చెట్లు. అంజూరపు చెట్లు గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. అంజూరపు చెట్లు గురించి ఇశ్రాయేల్ దేశంలో అంజూరపు చెట్లు చాలా విశేషంగా గొప్ప ప్రత్యేకత పొందినవిగా ఉన్నాయి. ఇశ్రాయేల్ని కూడా అంజూరపు చెట్టుతోనే పోల్చుకోవడం అనేది మన బైబిల్లో అనేక చోట్ల మనం చూస్తాం. అంటే ఇశ్రాయేల్ దేశం అంజూరపు పండ్లు అనేవి ప్రజలు తినే ఆహారపు పదార్థంలో ఒక ముఖ్యమైన పదార్థము, అంటే ఒక ముఖ్యమైన ఫ్రూట్. అలాంటి అంజూరపు పండ్లు లేకపోయినా నాకు పర్వాలేదు అని అంటున్నాడు ఇక ప్రవక్త. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్లయితే హోషేయ 2:12. ఇవి నా వేటగాడు నాకు ఇచ్చిన జీతమని అది తన ద్రాక్ష చెట్ల గురించి అంజూరపు చెట్ల గురించి చెప్పినది కదా. ఇక్కడ అంజూరపు చెట్లు ద్రాక్ష చెట్ల గురించి కూడా అక్కడ ఆ ప్రవక్త కూడా అక్కడ చెప్తున్నాడు. అయితే అక్కడ అంజూరపు చెట్లు చూస్తాం. రెండోది చూస్తే ద్రాక్ష చెట్లు. ఆ ద్రాక్ష చెట్ల గురించి కూడా హబక్కూకు ప్రవక్త నెక్స్ట్ హోషేయ గారు కూడా చెప్పారు. ఇశ్రాయేల్ ప్రజలు ముఖ్యంగా చేసే పని ఏంటంటే భోజనం చేసిన తర్వాత తప్పనిసరిగా ద్రాక్షరసం తాగుతారు. అది వారికి ఉన్న ఆహారపు అలవాట్లలో ఒక ముఖ్యమైన విషయం. ఎంత లేనివాడైనా సరే, ఉన్నవాడు లేనివాడు అని తేడా లేకుండా ఎంత లేనివాడైనా సరే ఒక కప్పు అయినా, అంటే ఉన్నవాడైతే కొంచెం ఎక్కువ తాగొచ్చు, కానీ లేనివాడైతే ఒక కప్పు అయినా సరే ద్రాక్షరసం తాగుతారు. అది మత్తు కలిగించడానికి అని కాదు, అది ద్రాక్షరసం అనేది మత్తు ఇస్తుందని కాదు. ఫ్రెష్గా ఉన్న ద్రాక్షరసం మత్తు ఇవ్వదని మనకి బైబిల్ చెప్తుంది. పులిసింది అయితే మత్తు ఇస్తుంది, కానీ ఫ్రెష్గా తీసిన ద్రాక్షరసం గ్రేప్ జ్యూస్ మత్తు ఇవ్వదు. అయితే దేనికోసం తాగుతారు అంటే ఆరోగ్యం ఉండడానికి, వాళ్ళు ఒక ఆరోగ్యం కోసం తాగుతారు. అలా ప్రతిరోజు ఆహారం తిన్న తర్వాత ద్రాక్షరసం తాగినట్లయితే అసలు గుండె జబ్బులు అనేవి రావని వాళ్ళ యొక్క నమ్మకం. ఎందుకంటే అది ఆ ద్రాక్షరసం చెడు కొలెస్ట్రాల్ తొలగిస్తుంది. పేగులు ఆ నరాల్లో ఆ కొలెస్ట్రాల్ లేనట్టయితే అసలు రక్త ప్రసరణ ఆగడం అనేది, అంటే గుండెకి రక్త ప్రసరణ జరగడం అనేది ఆగదు. దానివల్ల గుండె జబ్బులు అవి రాలేరు. అందుకే ఇశ్రాయేల్ దేశంలో అసలు గుండె జబ్బుతో చనిపోయేవారే ఉండరు. అది చాలా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం. అలాంటి అంత గొప్పగా వారి ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉన్న ఆ ద్రాక్ష పండ్లు, ఆ ద్రాక్ష ఇచ్చే ద్రాక్ష పండ్లు లేకపోయినా కానీ నాకు పర్వాలేదు అంటున్నాడు ఇక్కడ ప్రవక్త. ఈ ద్రాక్ష పండ్ల గురించి యెషయా కూడా ఒక మాట మాట్లాడారు. అది కూడా ఒకసారి ఈ సందర్భం చూద్దాం. యెషయా 5:1, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం.
ప్రియుని గూర్చి పాడేదను వినుడి. అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గూర్చి పాడేదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండేను. చాలండి, ఒకటి వచ్చాయి. అది ద్రాక్ష తోట గురించి, అంటే ద్రాక్ష పండ్ల గురించి ఇంకో ప్రవక్త ఎంత గొప్పగా చెప్పాడు అనేది మనకి కనిపిస్తుంది. అంటే ద్రాక్ష అనేది చాలా గొప్పదైన ఒక వనరు వాళ్ళకి. ఇంకపోతే మూడోది ప్రవక్త ఏం చెప్తున్నాడు, మూడోది ఒలివ చెట్లు. అంజూరు చెట్లు చెప్పాడు, ద్రాక్ష చెట్లు చెప్పాడు, తర్వాత ఒలివ చెట్ల గురించి అక్కడ హబక్కూక్ గారు మాట్లాడారు కదా. ఇశ్రాయేల్ ఎక్కువగా ఉపయోగించే నూనె ఆలివ్ ఆయిల్, అంటే ఒలివ్ నూనె. ఈ ఒలివ్ నూనె దేనికి ఎక్కువగా ఉపయోగిస్తారంటే వాళ్ళు వంటల కోసం ఉపయోగిస్తారు, అలాగే దీపాలు వెలిగించుకోవడానికి ఆ నూనె వాడతారు. దేవుని సేవ అంటే దేవుని యొక్క మందిరంలో వెలిగించాలన్నా ఆ నూనె వాడతారు. ఇంకా తలకి రాసుకోవడానికి వాళ్ళు ఒలివ్ నూనె వాడతారు. ఇంకా శరీరానికి రాసుకోవడానికి ఏమైనా చిన్న చిన్న దెబ్బలు అలాంటి తగిలేస్తారు ఒలివ్ నూనె వాళ్ళు రాసుకుంటారు. దానివలన అనేకమైన చిన్న చిన్న ఈ దెబ్బలు లాంటివి కానీ, స్కిన్ ఎలర్జీలు కానీ ఇలాంటివి అయినా సరే ఆ ఒలివ్ నూనె రాసుకున్నట్టయితే పోతుందంట. అలాంటి గొప్పదైన ఆ ఒలివ్ నూనెనిచ్చి ఆ ఒలివ్ పండ్లు అంటే ఒలివ్ చెట్లు లేకపోయినా నాకు పర్వాలేదు అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూద్దాం. ఇర్మియా 11:16. అది చక్కని ఫలం గల పచ్చని ఒలివ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను. గొప్ప తుఫాను ధ్వనితో దాని మీద మంట కట్టగా దాని కొమ్మలు విరిగిపోవచ్చున్నవి. చాలు, అక్కడ ఒలివ చెట్లు. ఇంకపోతే నాలుగోది అంటే చేనులో పైరు లేకపోయినా పర్వాలేదు. ఇశ్రాయేల్ దేశంలో గోధుమలు, యవలు పంటలు పండిస్తారు. మనమైతే వరి ఎక్కువ పండిస్తాం, కానీ వాళ్ళైతే గోధుమలు, యవలు పండిస్తారు. వాటితోనే ఆ గోధుమ యవల పిండిలతోనే వాళ్ళు రొట్టెలు చేసుకుంటారు. అంటే వాళ్ళు తినేందుకు ఆహారంగా వాడే రొట్టెల్ని తయారు చేసుకోవడానికే ఈ గోధుమ యవల పంటలు పండిస్తారు. ఇది వారి ఆహారానికి కావాల్సిన ఒక ముఖ్యమైన పంటగానే ఉంది. అయినా కానీ అంత ముఖ్యమైన పంట అయినా కానీ చేనులో పైరు పంటకి రాకుండా కొట్టుకుపోయినా పర్వాలేదు అని ఇక్కడ ప్రవక్తగా చెప్తున్నారు. యోహాను 4:35, యోహాను సువార్త 4:35 ఏముందండి? ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చినని మీకు చెప్పుదును కదా. ఇదిగో మీ కనులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. చాలు, ఇక్కడైతే కోతకాలం గురించి ప్రభు చెప్తూ ఆ పంట ఏ విధంగా కోతకి రెడీగా ఉందని చెప్తున్నారు. ఇంకపోతే ఐదో విషయం అక్కడ ఏమన్నాయంటే గొర్రెల గురించి చెప్తారు. గొర్రెలు లేకపోవడం, ఇశ్రాయేలుకి జీవనాధారం గొర్రెల మంద. అది మన అందరికీ తెలిసిన విషయం. వాటి వల్ల వారు జీవనోపాధి పొందుతారు. అలాంటి గొప్పవైన గొర్రెలు ఎన్నో అక్కడ జనాంగాలకి ఒక ఆస్తులుగా అక్కడ వస్తూ ఉన్నాయి. అలాంటి ఆ గొర్రెలు దొడ్లో లేకపోయినా పర్వాలేదు అని అక్కడ ప్రవక్త చెప్తారు. దాని గురించి కూడా ఒక వాక్యం మనం చదివేసుకుందాం. ఇర్మియా గ్రంథం 13:17 వచ్చింది. ఇర్మియా 13:17. అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వం బట్టి నేను చోటను ఏడ్చుదును. యెహోవా మంద చెరపట్టబడి అందున నా నేత్రం బహుగా వలవైచు కన్నీరు విడుచుచు నుండును. ఇక్కడ మందల గురించే చెప్తున్నాడు. అదే గొర్రెల మంద. అయితే ఇంకా ఆరోజు చెప్తే పశువులు, సాలలో పశువులు అంటే దొడ్లో సాలంటే దొడ్లో పశువులు లేకపోయినా పర్వాలేదు అని అక్కడ చెప్తాడు. సాలలో పశువులు లేదా గొడ్లు మందలు. ఇశ్రాయేలుకి పశువుల మందలు ఒక ఆస్తి, గొర్రెలు పశువులే ఆస్తి. అయినా సరే అలాంటి ఆస్తి ఆ పశువుల మందలు లేకపోయినా నాకు పర్వాలేదు అని అక్కడ ప్రవక్త చెప్తున్నాడు. అంటే 6 రకాల విషయాల గురించి చెప్తూ వాళ్ళకి జీవనోపాధి అయిన పంటలు కానీ, ఆస్తులు అయినటువంటి గొర్రెల మందలు కానీ, వాడుకోవడానికి అవసరమైనవి, అలాగే ఆహారంగా ఉండేవి, అలాగే ఆరోగ్యాన్ని ఇచ్చేవి ఏవి అంటే ఈ లోకంలో జీవనాధారమైన సంబంధమైన ఏవైనా సరే అవన్నీ లేకపోయినా, జీవితం ఎంత దుర్భరమైపోయినా సరే నేను యెహోవాను మాత్రం ఆనందిస్తాను. నేనేం భయపడను, నేనేం బాధపడను, నేను యెహోవా యందు మాత్రమే నేను ఆనందిస్తాను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందే నేను సంతోషిస్తాను అని ప్రవక్త చెప్తున్నాడు. హబక్కూకు గ్రంథం 3:16.
హబక్కూకు 3:16 చదవండి. ఏముంది? నేను వినగా జనుల మీదకి వచ్చేవారు సమీపించు వరకు నేను ఊరుకొని శ్రమదినం వరకు కంటపెట్టవలసి ఉన్నది. నా అంతరంగము కలవరపడుచున్నది, ఆ శబ్దమునకు నా పెదవులు కదులుచున్నవి, నా ఎముకలు కుళ్ళిపోవచ్చున్నవి, నా కాళ్ళు వణుకుచున్నవి. చూసారా? అసలు అలాంటివన్నీ చెప్పిన తర్వాత ఇవన్నీ నాకు లేకపోయినా పర్వాలేదు, నేను దేవుని ఆనందిస్తానని చెప్తున్న ప్రవక్త ఇది ఎన్ని ఎందుకు చెప్తున్నాడు అంటే, అతనికి చెవిలో ఒక మాట వినబడుతుందంట. చెవిలో ఒక దేవుని స్వరం వినబడుతుంది. ఒక దర్శనం అక్కడ దేవుడు అతనికి చెప్తూ ఉన్నాడు. అంటే ఏంటో దర్శనం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నీకు రాబోయే శ్రమ దేని గురించి, అంటే నీకు రాబోయే శ్రమ ముందుంది అని దేవుడు అతనికి ముందుగానే తెలియపరుస్తున్నాడు. అందుకే ఆ శ్రమ గురించి తెలుసుకుని అతను ఏమంటున్నాడు? నేను ఆ వచ్చే శ్రమ దినం గురించి కనిపెట్టవలసి ఉన్నది, నా అంతరంగం కలవరిపడుతుంది. అతను విన్న ఆ దేవుని యొక్క స్వరాన్ని బట్టి, లేదా ఆ స్వరం చెప్పిన ఆ శ్రమ ఎలాంటిదో అతను తెలుసుకున్నాడు. కాబట్టి ఏముందంటే అతని అంతరంగం కలవరపడిపోతుందంట. ఆ శబ్దం వినగానే, ఆ మాట నాకు వినపడగానే నా పెదవులు కదులుతున్నాయి, నా ఎముకలు కుళ్ళిపోతూ ఉన్నాయి, నా కాళ్ళు వణుకు పుట్టుచున్నదని అక్కడ ప్రవక్త ఉన్నాడు అని వాటి గురించి చెప్తూ, ఆ శ్రమలు ఏ విధంగా వస్తాయి అనేది దేవుడు చూపించిన దర్శనంలో అతను చూసి ఉన్నాడు. కాబట్టి ఆ చూసి అవన్నీ శ్రమలు వచ్చి ఎన్ని పోయి నాకు అంత నాశనం వచ్చినా కానీ నేను మాత్రం కలవరపడను, నేను భయపడను, నేను ఆనందిస్తాను దేవుని యందే, నేను దేవుని యందు ఉన్నందుకు ఆనందపడతాను అని చెప్పాడు. అయితే అసలు దేవుని యొక్క స్వరం ఇతనికి ఏం చెప్పింది? అసలు ఏం సూచన చేసింది అంటే హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయంలోనే మొదట్లో మనం చూడాలండి. మొదటి నుంచి ఒకసారి చూద్దాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుంచి 5 వచనాలు. ప్రవక్త హబక్కూకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియజేయము, కోపించుని వాత్సల్యమును జ్ఞాపకం తెచ్చుకొనుము. దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు, పరిశుద్ధ దేవుడు పారాణంలో నుండి వేంచేయుచున్నాడు. ఆయన మహిమ ఆకాశ మండలం అంతటను కనబడుచున్నది, భూమి ఆయన ప్రభావంతో నిండి ఉన్నది, సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది. ఆయన హస్తము నుండి కిరణములు బయలు వెలుచున్నవి, అచ్చట ఆయన బలము దాగి ఉన్నది, ఆయనకు ముందుగా తెగులు నడుచుచున్నవి, ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి. చాలు. ఇక్కడ ప్రవక్త తను చూస్తున్న సూచనలు, రాబోయే బాధలు, ప్రమాదాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇక్కడ దేవుడు చూపించాడు హబక్కూకు ప్రవక్తకి. అదే ఆయన చెప్తున్నాడు. తను చూసిన సూచనలే చెప్తున్నాడు. ఏంటంటే దేవుడు రాబోతున్నాడు, దేవుడు ఈ భూమి మీదకి రాబోతున్నాడు. అయితే ఆయన వస్తూ ఉండగా, ఆయన బయలుదేరి వస్తూ ఉన్నాడు. ఆయన వస్తూ ఉండగా ఏం జరుగుతుంది, ఏం జరగబోతున్నది అనేది అతను ముందుగానే చూశాడు. అందుకే అది దర్శనం అన్నమాట. ఆ చూసిన దర్శనం గురించి అది చెప్తున్నాడు. ఆ దేవుడు వస్తూ ఉంటే అంటే ఆయన ముందు తెగుళ్ళు నడుస్తున్నాయి. ఆయన ముందు తెగుళ్ళు, దేవుడు వస్తున్నాడంటే ముందు తెగుళ్ళు వస్తున్నాయంట, ఉపద్రవాలు. చూసారు? ఆయన మహిమ ఆకాశం అంతా కనిపిస్తుంది. అక్కడ చాలా ఘోరమైన విపత్తులు, ఉపద్రవములు, తెగుళ్ళు, ఇప్పుడు వచ్చి ఈ వైరస్ లాంటి రోగాలు, అంటే ఐగుప్తులో 10 తెగుళ్ళు వచ్చినట్టుగా అలాంటి పరిస్థితులు మనకే రాబోతున్నాయి అని గ్రహించే అతను బాధపడుతున్నాడు, భయపడుతున్నాడు. ఇంకేం చెప్తున్నాడు? దేవుడు వస్తుంటే ఆయన పాదాల వెంట అగ్ని మెరుపులు వస్తున్నాయంట. అవి అగ్ని మెరుపులు వస్తున్నాయి, నీళ్లలోంటి కూడా అగ్ని వస్తుంది అంటున్నాడు. చూసారా? నీళ్లలోంచి కూడా అగ్ని వస్తూ ఉన్నదంట. అంటే నీళ్ళలోంచి అగ్ని వస్తే ఏం జరుగుతుంది? నీళ్ళు అగ్ని పుడితే అసలు నీరే అగ్ని ఆరిపోయేది, కానీ ఆ అగ్నిని ఆరిపోయేటువంటి ఆ నీళ్లలోంచే అగ్ని పుడితే ఏం జరుగుద్ది? అది కూడా మనం రుచి చూసి ఉన్నాం. సునామీలు లాంటివి వచ్చినాయి అంటే అర్థం ఏంటి? ఆ నీళ్ళలో అడుగున అగ్ని పుట్టడం వల్లనే, ఆ పొంగు వలన ఆ సముద్రాలు బయటికి ఎక్కువగా రావడం, అదే ఓల్డ్ని ముంచేసి జనాల్ని చంపేసిన సునామీలను కూడా మనం చూసాం. ఇదివరకు వచ్చిన సునామీ వాళ్ళు చూస్తే 2,50,000 మంది చనిపోయారు అని మనకి మీడియా చెప్తుంది.
అంతేకాదు ఇంకా దేవుడు వస్తుండగా రకరకాల భూకంపాలు, తుఫాన్లు, పెద్దవైన తుఫాన్లు అనేకం జరుగుతూ దాని వలన కూడా జనాలు చనిపోతూ ఉంటారు. ప్రస్తుతం అలాంటివన్నీ చాలా ఘోరంగా జరుగుతున్నాయి. భూకంపాలు, తుఫాన్లు ముందుగానే తెలిసిన వాటికి రక్షణ చర్యలు వీళ్ళు చేపడుతున్నారు ప్రభుత్వం. కానీ ఇలాంటి వైరస్లు ముందుగా చెప్పి వస్తాయా? లేదు. అయితే అవి రావడం అనేది తథ్యం. అయితే అది చైనా వలన వచ్చిందని, ఇంకొకరి వలన వచ్చిందని అందరూ చెప్పుకుంటున్నా కానీ అది ఎవరి వలన వచ్చేది కాదు, కేవలం దేవుని వల్లనే జరిగేది. అది దేవుడి యొక్క రాకని, అంటే అంచె దినాల యొక్క ముగింపు దశని తెలియచేయడానికే అవన్నీ జరుగుతున్నాయి. హబక్కూకు గ్రంథం 3 అధ్యాయం 12-13 చూద్దాం. హబక్కూకు 3 అధ్యాయం 12-13. బహు రౌద్రం కలిగి నీవు భూమి మీద సంచరించున్నావు, మహోగ్రుడివై జనములను అణగదొక్కుచున్నావు. నీ జనులను రక్షించక నీవు బయలుదేరుచున్నావు. నీవు నియమించిన అభిషిక్తులను రక్షించడానికి బయలుదేరుచున్నావు. దుష్టులు కుటుంబీకులలో ప్రధానప్పుడు ఉండకుండా వారి తలను మెడను ఖండించి వారి నిర్మూలన చేయుచున్నావు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇంకా ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇంకా జరగబోయేవి కూడా ఉన్నాయి. ఇంకా ఎన్నో ఆపదలు, యాక్సిడెంట్లు, తుఫాన్లు, భూకంపాలు, సునామీలు, ఇలాంటి ఇప్పుడున్న వైరస్ ఒకే వైరస్, ఇది చాలా చిన్న వైరస్ అంటూ ఉన్నారు. అంటే ఇంతకంటే గొప్ప వైరస్లు ఇంకా ముందు రాబోతున్నాయంట. అంటే నేను భయపెట్టడానికి నేను చెప్పడం కాదు, మన బైబిలే చెప్తుంది. ఇంకా గొప్పవి అంటే ఇప్పుడున్న సైంటిస్టులు కూడా చెప్తున్నారు, ఇప్పుడున్న ఈ వైరస్ కంటే గొప్పమైన భయంకరమైన వైరస్ ఇంకా ముందు రాబోతున్నాయి. అయితే వాటికి వాళ్ళు మందు కనిపెడతారా లేదా అనేది విషయాన్ని పక్కన పెడితే, అలాంటి విషయాలతో, అలాంటి ప్రమాదాలతో, ఇలాంటి శ్రమల్లోనూ జనం చనిపోతూ ఉంటారు. ఈరోజు కూడా ప్రతిరోజు జనం చనిపోతూ ఉన్నారు. ఏ విధంగా చనిపోతున్నారంటే డాక్టర్లు చేసే పని చేస్తూనే ఉన్నారు. కానీ ఏం జరుగుతుంది? వాళ్ళు కొంతమంది చనిపోతారు. అయితే ఆ వైరస్ వచ్చినా, పాజిటివ్ వచ్చినా కానీ కొంతమంది రక్షణ పడుతున్నారా లేదా? కొంతమంది రక్షణ పడుతున్నారు, కొంతమంది చనిపోతూ ఉన్నారు. అంటే వాళ్ళకి టైం అయిపోయింది. దేవుని యొక్క లెక్కలో వాళ్ళ యొక్క ఆయుష్ తీరిపోయింది. అయితే బతికిన వాళ్ళు ఉన్నారు అంటే దేవుని కృప ద్వారా వాళ్ళు బతికి బట్టగట్టగలిగారు. ఇవాళ ఇందాక టీవీలో న్యూస్ చూస్తే వాళ్ళు ఎవరో శాంతినగర్లో మన పాజిటివ్ వచ్చిన ముస్లిం వ్యక్తి, ముసలివాడే, దగ్గర 60 సంవత్సరాలు ఎంతో అంటున్నారు. అయితే అలాంటి వ్యక్తి కూడా పాజిటివ్ వచ్చినా కానీ భయపడుతూ వాళ్ళు దాక్కున్నారు. అయినా పోలీసులు, డాక్టర్లు వచ్చి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేశారు. అయితే ఎంతో గొప్పగా అతను రక్షింపబడ్డాడు. అతను ఇంటికి తిరిగి వచ్చాడు కూడా. దాని గురించి వాళ్ళ అబ్బాయి ఇంటర్వ్యూ ఇచ్చి ఏమంటున్నాడు? దేవుని కృప వల్లనే మా నాన్నగారు రక్షింపబడ్డారు. నిజంగా అతను ఆ స్థితి నుంచి రక్షింపబడి ఇంటికి క్షేమంగా చేరేవాడు అంటే, మంచి ఆరోగ్యంతో చేరేవాడు. దానికి కారణం దేవుని యొక్క కృప. అంటే దేవుని కృప ఉన్న వాళ్ళు రక్షింపబడతారు, లేని వాళ్ళు ఆ విధంగా మరణిస్తారని మనకు కనిపిస్తుంది. దేవుడి అంచె దినాల్లో దుష్టుడు ఒక్కడు ఉండకుండా చేయడానికి సంచారం చేస్తూ నిర్మూలన చేస్తున్నాడు అనే ప్రవక్త చెప్తున్నాడు. కానీ ఎలాంటి ఉపద్రవాలు వచ్చి, ఎలాంటి వైరస్లు లాంటి తెగుళ్ళు వచ్చినా కానీ దుష్టులు నాశనం అవుతున్నప్పటికీ కానీ కొంతమందిని మాత్రం దేవుడు రక్షిస్తాడు అనేది హబక్కూకు గారు చెప్తున్నారు. ఎవరిని రక్షిస్తాడంట? 12-13 మళ్ళీ ఒకసారి చదవండి. 3 అధ్యాయం 12-13. బహు రౌద్రం కలిగి నీవు భూమి మీద సంచరించున్నావు, మహోగ్రుడివై జనములను అణగదొక్కుచున్నావు. నీ జనులను రక్షించకు నీవు బయలుదేరుచున్నావు. నీవు నియమించిన అభిషిక్తులను రక్షించుటకు బయలుదేరుచున్నావు. చాలా దుష్టుల్ని నాశనం చేయడానికి నువ్వు బయలుదేరావంటున్నాడు. దుష్టుల్ని నాశనం చేస్తావు అంటున్నాడు. కానీ ఎంతగా నీ పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తున్న వాళ్ళు, దుర్మార్గంగా ఉన్నవాళ్ళు దుష్టులు కదా. కాబట్టి అలాంటి దుష్టుల్ని ఎంతగా నువ్వు నాశనం చేస్తున్నప్పటికీ కొంతమందిని మాత్రం నువ్వు రక్షిస్తానని చెప్తున్నావు అంటున్నాడు. అంటే ఆ దేవుడు ఆ మాట అతని చెవిలో చెప్తూ ఉన్నాడు. ఆ దర్శనంలో అతనికి చెప్తున్నాడు కాబట్టి ఆ మాట ఆయన రాయడం జరిగింది. ఆ మాట ఆయన చెప్పడం జరిగింది. ఎవరు రక్షిస్తానని చెప్తున్నాడు? అక్కడ 2 రకాల జనాలను మాత్రం కాపాడుతానని అక్కడ దేవుడు చెప్తున్నాడంట. ఎవరా 2 రకాల వాళ్ళు? ఖచ్చితంగా అక్కడ దేవుడు చెప్పిన విషయాన్ని ఆయన చెప్తున్నాడు కదా ప్రవక్త. అయితే 2 రకాల జనాంగం ఎవరు? ఎవరు 2 రకాల జనాలు? నీ జనులను రక్షించడానికి నువ్వు బయలుదేరావు అంటాడు. ఎవరు? దేవుని జనులు.
నీ జనుల్నే నువ్వు రక్షించ బయలుదేరావు అంటున్నాడు. ఎవరు దేవుడి జనులు అంటే? ఎవరు? ఇశ్రాయేలీ. వాళ్ళేగా తన ప్రజలు, తన జనాంగం అని దేవుడు చెప్పాడు కదా. అందుకే తన ప్రజలను రక్షించడానికి దేవుడు బయలుదేరాడు అంటే ఇశ్రాయేల్ని రక్షించడానికి బయలుదేరాడు దేవుడు అని అక్కడ చెప్తున్నాడు. అది మొదటి జనాంగం. పోతే ఇంక రెండో వాళ్ళు ఎవరంటే నియమించిన అభిషిక్తుని రక్షించడానికి బయలుదేరాడు అంటున్నాడు. ఆయన నియమించిన అభిషిక్తుడిని అంటే ఒకే ఒక వ్యక్తిని గురించి చెప్తూ ఉన్నాడు అక్కడ ప్రవక్త. ఎవరు దేవుడు నియమించిన అభిషిక్తుడు? ఎవరు దేవుడు నియమించిన అభిషిక్తుడు? ఎవరు అభిషిక్తుడు అంటే? క్రీస్తు అనగానే అభిషేకించబడినవాడు, అభిషిక్తుడు అని మనకు గ్రంథంలో కనిపిస్తుంది. కొత్త నిబంధనలో చూడండి, క్రీస్తు అన్న చోట ప్రతి చోట కింద పుట్టినలో చూస్తే అభిషిక్తుడు. ఆయనే ఆ అభిషిక్తుడు. అంటే క్రీస్తుని రక్షించడానికి నువ్వు బయలుదేరావు, నువ్వు అభిషేకించిన వ్యక్తిని రక్షించడానికి నువ్వు బయలుదేరావు అని అక్కడ హబక్కూకు చెప్తూ ఉన్నారు. పాత నిబంధన గ్రంథంలోనే అతను రాబోయే అభిషిక్తుడి గురించే ముందే చెప్తున్నాడు. అప్పటికి యేసుక్రీస్తు రావడం జరిగిందా? జరగలేదు. కానీ ఆ జరగని విషయాన్ని కూడా జరుగుతుంది అని ముందుగానే అక్కడ చెప్తూ ఉన్నాడు. అంటే అన్నీ ఖచ్చితంగా జరుగుతాయని అక్కడ చెప్పడం మాకు కనిపిస్తున్నది. అయితే మరి ఆ అభిషిక్తుడైన వాడు క్రీస్తే అయితే ఒక్కడైనా ఆ ఒక్క వ్యక్తినే రక్షించడానికి దేవుడు వస్తున్నాడని అర్థం కాదండి. క్రీస్తు అంటే ఒక్కడే కాదు. క్రీస్తు అంటే యేసు ప్రభు ఒక్కడే కాదు. మీ అందరికీ తెలుసు, క్రీస్తు అనగా క్రీస్తు శరీర భాగాలుగా ఎంతమంది ఉంటారు? 1,44,000 మంది. యేసుక్రీస్తుతో కలిపి 1,44,000 మంది ఉన్న చిన్న మంది అంతా కలిపి క్రీస్తు శరీరం అనేది మనకి బైబిల్ చూపిస్తుంది. అంటే శరీర భాగాలుగా ఉన్న సంఘం చిన్న మంద లేదా 1,44,001. ఈ 2 రకాల జనాలని మాత్రం ఏమీ కలగకుండా, అంటే ఏ కీడు కలగకుండా దేవుడు రక్షిస్తాడు. అలా రక్షించడానికి దేవుడు బయలుదేరి వస్తున్నాడని ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ లోకనాశనం ప్రవక్త దర్శనంలో ముందుగానే చూస్తూ ఉన్నాడు. అవన్నీ జరుగుతాయని చెప్తూ ఉన్నాడు. ఇవాళ అనుభవంలో మనం చూస్తూ ఉన్నాం. 1000 రూపాయలకు ముందుగానే, అంటే సువార్త యొక్క అంచెదనాల్లో ఇవన్నీ జరుగుతాయి అని అక్కడ దేవుడు ప్రవక్త ద్వారా చెప్పిస్తూ ఉన్నాడు. అయితే ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన విషయాలన్నీ జరుగుతాయా అని చాలామంది ఎదురు ప్రశ్న వేస్తూ ఉంటారు. అనేక సందర్భాల్లో మనం ఆ ప్రశ్నలు మనం వింటూ ఉన్నాం కూడా కదా. అయితే అవి జరుగుతాయా జరగవా అనేది చూస్తే ఇవాళ ఆ ప్రశ్న వేసిన వాళ్ళే అర్థం చేసుకోగలరు. ఇవి బైబిల్లో ఉన్నవే, నిజంగానే అవి జరుగుతున్నాయా లేదండి? ఇలాంటి విపత్కర పరిస్థితి వద్దని ముందు మనం ఏమైనా అనుకున్నామా? బైబిల్లో మనం చదువుతూ వచ్చాం, కానీ అది ఎప్పుడు చదువుతాం, ఎప్పుడు వస్తుంది, మనమే అట్లా ఫేస్ చేస్తామని మనం అనుకోలేదు అసలు. కానీ ఇవాళ మనం ఫేస్ చేస్తున్నామా లేదా? మన అనుభవంలో చూస్తున్నామా లేదా? ఇది దేవుడు చెప్పిన, ఆయన ముందుగా ఆయన వస్తున్నప్పుడు తెగుళ్ళు వస్తాయనే విషయాన్ని బైబిల్లో చెప్పింది ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 2 నెలలుగా మనం ఇంటిలో బందీలం అయిపోయి బయటికి రాలేని పరిస్థితి వస్తుందని అసలు కలలో అయినా ఊహించామా? కానీ అది జరుగుతుంది. బైబిల్లో చదువుతున్నా మనం అది మన ఎరుకలో వస్తుందని అనుకోలేదు, కానీ ఇవాళ వచ్చింది, మనం చూసాము. అలాగే జనులందరూ కూడా చూస్తున్నారు. అన్యులు కూడా ఈరోజు బైబిల్లో విషయాలు చెప్తుంటే ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే బైబిల్లో ఎప్పుడో ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఈ వాక్యాలు రాయబడినాయా? ఈ వాళ్ళలా జరుగుతుంది అప్పుడు రాయబడిందా? నిజమే, చాలా ఆశ్చర్యకరంగా ఉందని చాలామంది అంటూ ఉంటారు. అయితే తప్పనిసరిగా ఇవన్నీ జరుగుతాయి. అందుకే అక్కడ ఇవి నిర్ణయ కాలాన్నే తప్పనిసరిగా జరుగుతాయి అని అక్కడ రాబోతు చెప్తారు. అది నిర్ణయకాలం ఎప్పుడు అంటే కాలంలో, సమయంలో అన్ని దేవుని ఆధీనంలో ఉన్నాయి. ఎప్పుడు ఏది జరగాలి అనేది దేవుడే జరిగిస్తాడు. కాబట్టి అది ఎప్పుడు ఏంటి అనేది మనకు తెలియదండి. హబక్కూకు ప్రవక్త చెప్పాడు. చూడండి, హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. హబక్కూకు 2:3. ఆ దర్శన విషయము నిర్ణయకాలము జరుగును, సమస్తం ఒకటికే ఆతురపడుచున్నది, అది తప్పగా నెరవేరు. అది ఆలస్యంగా వచ్చినను దాని వరకు కనిపెట్టుము, అది తప్పగా జరుగును, జాగు చేయవచ్చును. చూసారా, అది తప్పగా జరుగుతుంది. ఎప్పుడంటే నిర్ణయకాలం. ఆ దర్శనం నిర్ణయకాలం అందే జరుగుతుంది. అది సమాప్తం చేయడానికే ఈ దర్శనం మాట్లాడుతుందని ప్రవక్త ఉన్నాడు.
ఇది దేవుని యొక్క అంచెమును కూర్చిన ప్రణాళిక. దేవుడు చెప్పిన ఈ లోక అంచెమును కూర్చిన ప్రణాళిక, ఆయన ప్రణాళిక ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అది ఇప్పుడు జరుగుతూ ఉన్నది అని మనం చూస్తున్నాం. అయితే ఆ నాశనం అంతా జరుగుతున్నప్పటికీ కూడా దేవుని చేత కాపాడబడే సంఘం మాత్రం ఉంటుంది. ఆయన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు ఉంటారు అనే మన ఈ వాక్యం చదువు. మరి వారి యొక్క మనసుల్లో మరి అలా ఆ భావన ఎలా ఉంటుంది? అసలు ఎలా ఉండాలి? అలా రక్షింపబడతాము అని నమ్మకం కలిగిన వారి మనసుల్లో అసలు ఏ విధమైన ఆలోచన ఉండాలి? ఏ విధమైన భావన వారికి కలగాలి? అదే హబక్కూకు ప్రవక్త చెప్తాడు. 3వ అధ్యాయం 17వ వచనం. అంజురపు చెట్లు పోయికుండెనను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్లో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవాయందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఆ విధంగా మనం చెప్పగలగాలి. అది మనం చెప్పగలమా? ఇవన్నీ జరుగుతున్నాయి ఈరోజు. ఆ బైబిల్లో జరుగుతుందని దేవుడు చెప్పిన విషయం అంతా కూడా మనం చూస్తున్నాం, మన అనుభవంలోకి వచ్చినాయి. అయినా కానీ మనం భయపడకుండా దేవుడు కాపాడుతా అని చెప్పిన ప్రజల్లో 2 రకాలైన ప్రజల్లోనూ మనం ఉన్నాము అని మనం అనుకుంటే, ఆ నమ్మకం మనలో ఉంటే తప్పనిసరిగా దేవుని ప్రజలమే మనం, దేవుని జనాంగంగా మనం మారేము అని విశ్వాసం, అంటే దేవుని పట్ల నమ్మకం, విశ్వాసం మనలో ఉంటే తప్పనిసరిగా హబక్కూకు చెప్పిన విషయం ఇప్పుడు జరుగుతున్నట్టుగానే ఆయన చెప్పిన 2వ విషయం కూడా 13వ వచనంలో చెప్పిన 3:13లో చెప్పిన విషయం కూడా జరుగుతుందని నమ్మి ఆ జనాంగంలోనూ, ఆ లెక్కలోనూ, ఆ కోవలోకి వచ్చిన వారు మనం ఉంటాం అనుకుంటే తప్పనిసరిగా ఈ 17-18 విషయాలు మనం తప్పనిసరిగా చెప్పాలి. మనకి ఏ ఉన్నా లేకపోయినా దేవుని నేను సంతోషంగానే, ఆనందంగా నేను ఉంటాను అని మనం చెప్పగలిగేలాగా మనం ఉండాలి. మూడో అధ్యాయం 15 నుంచి 19 ఒకసారి చదవండి. నీవు సముద్రమును త్రొక్కుచు సంచరించున్నావు, నీ గుర్రములు మహాసముద్ర జలరాశం త్రొక్కును. నేను వినగా జనుల మీదకి వచ్చేవారు సమీపించే వరకు నేను ఊరకొని శ్రమ దినం కొరకు కనిపెట్టవలసి ఉన్నది. నా అంతరంగము కలవరపడుచున్నది, ఆ శబ్దములకు నా పెదవులు కదులుచున్నవి, నా ఎముకలు కుళ్ళిపోచున్నవి, నా కాళ్ళు వణుకుచున్నవి. అంజూరపు చెట్లు పోయికుండెనను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండెనను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవాయందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. ప్రభువుకు యెహోవాయే నాకు బలం, ఆయన నా కాలం లేడి కాలం వలె చేయను, ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడవచేయును. అది ఆ ప్రవక్త చెప్పిన విషయం. ఆ విధంగా జరుగుతుంది. కానీ అందులో మనం లేకుండా తప్పించబడతాము అనేది మన నమ్మిక, మన యొక్క విశ్వాసం. దేవుడు మనకి తోడుగా ఉన్నాడు, సర్వశక్తి అయిన వాడు మనల్ని తప్పనిసరిగా కాపాడుతాడు. ఇశ్రాయేలుని కాపాడు దేవుడు, కునుకడు, నిద్రపోడు. ఆయన మనకి కావలిగా ఉండి, రక్షణ దుర్గంగా ఉండి మనల్ని రక్షిస్తూ ఆయన కావలి వచ్చి మనల్ని కాపాడుతాడు అని మనం తప్పనిసరిగా తెలుసుకోగలిగాం. అలా తెలుసుకున్నట్టయితే మనం తప్పనిసరిగా ఆ నమ్మకంలో మనం జీవించగలుగుతాం. ఇంత భయంకర పరిస్థితుల్లో కూడా మనం ఏ విధమైన ఆటుపాట్లు కొట్టుకుపోకుండా తప్పనిసరిగా నిలిచే ఉంటాం. అలా నిలిచి ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే రోమపత్రిక 12:12 చెప్పినట్టుగా మనం అటువంటి పట్టుదల కలిగి ఉండాలి. ఎలాంటి పట్టుదల? రోమ 12:12 చదవండి. నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. నిరీక్షణ గలవారే అంటే ఆత్మ తీవ్రత గలవారి పైన చూసినట్లయితే ఉంటుంది. నిరీక్షణ గలవారే సంతోషిస్తూ, నిరీక్షణ దేనికి? ఇందా చెప్పుకున్న జనాంగంలో మనం చేర్చబడతాము అనేదే మన నిరీక్షణ. అలాంటి నిరీక్షణ గలవారి ఆ నిరీక్షణ గురించి మనం సంతోషిస్తూ, శ్రమయందు, ఇప్పుడు కలుగుతున్న శ్రమలందు మనం ఓర్పుగా ఉంటూ, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండాలి అనేదే దేవుడు చెప్తున్న మాట. లోకసువార్త 21వ అధ్యాయం 19వ వచనం. లోక 21:19. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణమును దక్కించుకొందురు. అలాంటి ఓర్పు మనకు ఉండాలి.
ఈ శ్రమలో మనం రక్షించబడతాము అనే ఈ శ్రమల విషయంలో కూడా మనం ఓర్పు కలిగి ఉంటే, అలాంటి ఓర్పు మీరు మీ ఓర్పు చేతే మీ ప్రాణాలు దక్కించుకుంటారు. అలాంటి ఓర్పు ఉంటే మనం నిజంగానే మనం రక్షించుకుంటాం, రక్షించబడతాం. మనం రక్షించడానికి దేవుడు దూతలు కావలి ఉంచుతాడు. వారి ద్వారా మనం రక్షించబడతాము అని తెలుసుకోవాలి. అదే 21లో 34 లేకపోతే 21:34 వచ్చాం. మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలన మందంగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండు. ఇలాంటి విషయాల గురించి చెప్తున్నాడు. ఇవి అంచెదినాలు కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎలాంటి శోధన వస్తుంది, ఎప్పుడు ఎలాంటి తెగులు వస్తుంది, ఎప్పుడు ఎలాంటి వైరస్లు వస్తాయని ఎవరికీ తెలియదు. అవి అకస్మాత్తుగా తప్పించుకోవడానికి కూడా వీల్లేని విధంగా అవి రావచ్చు. కాబట్టి వాటి నుండి ఎవరో వారి యొక్క శక్తితో తప్పించుకోలేరు. కాబట్టి మీరు ఓర్పుగా ప్రార్థనతో మీరు గడపాలి. కాబట్టి ప్రార్థన వల్లనే మీరు తప్పించుకోగలరు తెలుసుకుంటున్నారు. కాబట్టి ఆ ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి అని అక్కడ చెప్తున్నాడు. ప్రభువుతో కలుసుకునే వరకు కూడా ఎల్లప్పుడూ మనం మెలకువగా ఉండి ప్రార్థన చేసుకుంటూ మనం కాలం గడపాలి. ప్రకటన గ్రంథం 2:10. ప్రకటన గ్రంథం 2:10. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొంత చెరలో వేయకపోవచ్చున్నాడు. 10 దినము శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేది. చూసారా, మీరు శోధింపబడినట్లుగా అపవాది మీలో కొందరు చెరలో వేయకపోవచ్చున్నాడు. చెరలో వేశారా లేదా? మనమైతే కొంత చెరలో ఉన్నాం, కొంచెం బయటికి వెళ్ళగలుగుతున్నాం. కానీ క్వారంటైన్లో పడిన వాళ్ళు, అంటే రెడ్ జోన్లో పడిన వాళ్ళు అయితే ఎలా ఉన్నారండి? ఇప్పుడు అక్కడైతే ఒకరిద్దరికి పాజిటివ్ వస్తే వాళ్ళని హాస్పిటల్లో పెడతారు. కానీ ఆ ఏరియా అంతటిని వాళ్ళు అక్కడ నివసించిన ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరిని కూడా బయటికి రానివ్వకుండా రెడ్ జోన్ అది వేసి కొంతమంది చెరలో వేయలేదా? చెరలో అంటే మనం అనుకుంటాం జైల్లో వేయడమే అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఇల్లే జైలు అయిపోయింది. మనకి బయట రావడానికి అవకాశం ఉందా? వాళ్ళకి లేదు. ఎవరు ఏదైనా తీసుకొచ్చి అక్కడ గవర్నమెంట్ పంపించిన వాళ్ళు ఏమైనా తీసుకొచ్చి ఇస్తే దాన్ని బట్టి వాళ్ళు జీవించాలి తప్ప నాకు ఫలానాది కావాలని బయట వేసి తెచ్చుకోవడానికి కూడా అవకాశం లేదు. ఫలానా వారిని ఎవరిని కలవడానికి అవకాశం లేదు. ఎవరిని ఇంటికి ఆహ్వానించడానికి అవకాశం లేదు. వీళ్ళు ఏ సహోదరుని ఇంటికి వెళ్ళడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. అంటే అది జైలా కాదా? కొంతని అలా కూడా జైల్లో వేయించబోతాడు అపవాది అనేది వాక్యం మనకు చెప్తుంది. మనం అనుకున్నాం జైలు డేట్ అను, కానీ ఇదే మనకు ఉన్న పరిస్థితి ఒక జైలు లాంటి పరిస్థితి. అది అయినా కానీ మీరు నమ్మకంగా ఉండండి, దేవుడు కాపాడతాడని నమ్మకంగా ఉండండి, ఓర్పు కలిగి ఉండండి, ఓర్పు చేత మీ ప్రాణాలు దక్కించుకోండి. మీరు ఆ విధంగా నమ్మకంగా ఉంటే ఈ నమ్మకం, ఇప్పుడున్న నమ్మకం మీరు చివరి వరకు మీరు కాపాడుకుంటే, అంటే కడ వరకు ఇదే నమ్మకం విశ్వాసం మీలో ఉంటే ఇప్పుడు మీరు రక్షించబడుతున్నట్టుగానే తప్పనిసరిగా మీరు చివరిలో కూడా మీరు రక్షించబడతారు, మీ జీవ కిరీటం పొందుకుంటారు అని ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నాడు. మరి ఎంచి దినాల్లో ఎలాంటి శ్రమలు ఎదురైనా కానీ మరణం వరకు మనం విడిచిపెట్టుకుని ప్రభునందు విశ్వాసం ఉంచి నమ్మకంగా ఉంటే తప్పకుండా ఆయన అందిస్తాన్ని వాగ్దానం చేసిన జీవ కిరీటం తప్పనిసరిగా మనం పొందుకుంటాము. ఎందుకంటే ఎప్పుడు జరుగుతుందని ఎన్నో వేల సంవత్సరాల క్రితం చెప్పిన మాటలు ఇప్పుడు జరుగుతున్నాయి. అంటే ఆ విధంగా పొందుకుంటారని దేవుడు చెప్పిన మాట తప్పనిసరిగా జరుగుతుందని ఆయన వాగ్దానం తప్పనిసరిగా మనం అనుభవిస్తామని తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ విధంగా మాట ఇచ్చినవాడు ఎంతైనా నమ్మదగినవాడు, నీతివంతుడు. కనుక మనం ఎల్లప్పుడూ మెలకువగా ప్రార్థనలు చేసే ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం రక్షించబడతామని తెలుసుకోవాలి. అయితే మరి ఎలాంటి ప్రార్థన చేయాలి? రక్షించబడడానికి మనం ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు సహనంతో మెలకువ కలిగి ప్రార్థన చేయమన్నాడు. కానీ ఎలాంటి ప్రార్థన చేయాలి? ఎలాంటి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు? లేదా దేవుడికి ఎలాంటి ప్రార్థన అయితే అంగీకారకరంగా ఉంటుంది? ఎలాంటి ప్రార్థన అయితే అంగీకారకరంగా ఉంటుందండి? మన ప్రార్థన ఎలా ఉండాలి అంటే, తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన క్రీస్తునందును ప్రేమ భక్తి కలిగి ఉండాలి. నా పట్ల నిజమైన భక్తి గల వారిని నేను ఎల్లప్పుడూ కాపాడుతాను అని దేవుడే చెప్తూ ఉన్నాడు. కాబట్టి అలాంటి భక్తి విడిచిపెట్టని విశ్వాసము
సహోదరులు అందరి పట్లను కలిగి ఉన్న ప్రేమ మనలో ఉండాలి. ఎల్లప్పుడూ మన గురించే కాదు, మన తోటి సహోదరుల గురించి, లోకంలో బాధలు అనుభవిస్తున్న జనాంగం గురించి కూడా మనం ప్రార్థించేవారు ఉండాలి. అలా అందరి పట్లను సమాన భావంతో మనం ప్రార్థన చేస్తే అలాంటి ప్రార్థన దేవుడు వింటాడు. ప్రభు ద్వారా మనకి ఆశీర్వాదం అందజేస్తాడు. ప్రభు ద్వారానే మనకి రక్షణ కలుగజేస్తాడు. ప్రభు ద్వారానే తన ఎన్నికలో జనాంగంలో మనల్ని చేర్చుతాడు. ఈ లోకంలోని ఆపదల నుండి రక్షిస్తాడు. పరలోక ఆశీర్వాదం వైపు తప్పనిసరిగా నడిపిస్తాడు అని మనం నమ్మి తీరాలి. ఇప్పుడు మనం ఖచ్చితంగా చివరిలో మనం వాక్యం చదువుకోవాలి. కీర్తన గ్రంథం 66వ అధ్యాయం, కీర్తన 66వ అధ్యాయం 8-9 వచనాలు. కీర్తన 66, 8-9 వచనాలు. 8-9 చదవండి. జనములారా మా దేవుణ్ణి సన్నుతించుడి, గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి. జీవ ప్రాప్తులుగా మమ్మను కలుగజేసిన వాడు ఆయనే, కలుగజేయువాడు ఆయనే. ఆయన మా పాదములు కదలనియ్యడు. అది మనం ఎంతో ఖచ్చితంగా, నమ్మకంగా, విశ్వాసంగా ఇతరులకు కూడా మనం చెప్పవలసింది అదే. ఇతరులందరూ మనం చెప్పినప్పుడు ఏం చెప్పాలి? జనములారా మా దేవుణ్ణి సన్నుతించండి, మా దేవుని యొక్క గొప్పతనం తెలుసుకోండి, గొప్ప స్వరంతో ఆయన్ని కీర్తించండి. ఎందుకంటే ఈ జరుగుతాయి మా దేవుడే ఎప్పుడో వాక్యంలో రాజించాడు, అవి ఈరోజు జరుగుతున్నాయి. కాబట్టి మీరు నమ్మాలి, నమ్మి తీరాలి. జీవ ప్రాప్తులుగా మమ్మల్ని కలగజేయవాడు అంటే జీవం కలిగి ఉండే విధంగా మమ్మల్ని రక్షించేవాడు ఆయనే. ఆయన మా పాదాలను ఎక్కడి కదలనివ్వడు, ఆ పాదాలు మనల్ని తొట్టెలనివ్వడు, మా పాదాలు కదలనివ్వకుండా మనల్ని కాపాడుతాడు అని మనం చెప్పగలగాలి. కానీ అవన్నీ జరగాలి, అది అంత గొప్పగా మనం చెప్పాలి, అంత గొప్పగా దేవుడు మనం కీర్తించే విధంగా ఇతరులకు కూడా చెప్పగలిగేంత ధైర్యం మనకి రావాలి అంటే, వాళ్ళందరినీ ఒప్పించగలగాలి అంటే దానికి ఎంతో ఓర్పు, దేవుడు చెప్పినట్లుగా ఆ సహనం, నిరీక్షణ అవసరం. మరి అలాంటి ఓర్పును, శక్తిని మనందరికీ దయచేయమని తండ్రిని ప్రార్థిద్దాం. కృపామయుడైన దేవుడు మనందరికీ కూడా అంతటి గొప్ప శక్తిని అందించాలని, ఈ ఆపత్కాల పరిస్థితి నుండి ఆయన చెప్పిన విధంగా హబక్కు ప్రవక్త ద్వారా మీకు చదివించిన విధంగా ఆయన మనల్ని రక్షిస్తాడని నమ్మి జీవిద్దాం. తండ్రి దేవుని కృపను పొందుకునే ప్రయత్నం మనం చేద్దాం. తండ్రి దేవుడు ఇచ్చిన వాక్యం దీవించిన కాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు, సర్వకృపానిధి యెహోవా మా ప్రభువా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా పరలోకపు తండ్రి యెహోవా, మీ ఘనమైన నామమునికి లెక్కించలేని స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేమేమై ఉన్నామో అంతా మీ కృపయే తండ్రి. కేవలం మీ యొక్క ఉచితమే కృప ద్వారానే మేము జీవించగలుగుతున్నాం నాయన. గడిచిన దినములన్నీ తండ్రి మీ కృప ద్వారా కాపాడారు. ఈ నెల అంతా కూడా తండ్రి మీ యొక్క సహాయంతోనూ మీ యొక్క కృప ద్వారాను మమ్మల్ని రక్షించి ఈ చివరి దినంలో తండ్రి, ఈ నెలాఖరి దినంలో రాత్రికాల సమయంలో మిమ్మల్ని స్తుతించి మీరు రక్షించిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకునే అవకాశం మాకు కలెక్ట్ చేసినందుకు తండ్రి మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. మీరెంతో ప్రేమించి ఈరోజు అందించిన ఈ వాక్యాన్ని బట్టి తండ్రి మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. ఈ సువార్త యుగం చివరిలో మేము ఉన్నామని, ఈ అంచెదినాలు ఇలాంటి రోగాలు, ఇలాంటి తెగుళ్ళు మా మధ్యన ఎన్నో రావచ్చని అనేక సంవత్సరాల క్రితమే మీరు ప్రవర్తన హబక్కు ద్వారా రాయించిన వాక్యాలు తండ్రి మేము ఏదో వరుసగా చదువుకుంటూ పోతున్నామే కానీ అవి నిజంగా జరుగుతాయని ఆ రోజు మేము నమ్మి ఉండలేదేమో కానీ అయినా ఈరోజు మా నమ్మికలు అవి జరుగుతున్నవి కాబట్టి అవి నిజమే, తప్పనిసరిగా దేవుడు చెప్పినవన్నీ జరిగిస్తాడు అని మేము నమ్ముతున్నాం. అయితే తండ్రి హబక్కు ప్రవక్త ద్వారా మీరు ఇంకో మాట కూడా సెలవిచ్చారు నాయన. ఎంత గొప్పవైన భయంకరమైన పరిస్థితులు సంభవించినా కానీ నేను మాత్రం 2 రకాల జనాంగాలను రక్షిస్తానని మీరు చెప్తున్నారు. అయితే ఆ 2 రకాల జనాంగంలో తండ్రి మీరు చెప్పినట్టుగా అభిషిక్తుడి శరీర భాగాలుగా మేమైతే చేర్చబడి ఉంటే తప్పనిసరిగా మేము రక్షించబడతామని మేము తెలుసుకుని ఉన్నాం. కాబట్టి తండ్రి ఆ విధమైన కోవలకు మేము చేరగలిగే విధంగా మీకు కృపని మా అందరి పట్ల చూపించమని వేడుకొచ్చున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఈ అంచె దినాల్లో జరగబోయే దాని విషయాన్ని మాకు మరొకసారి గుర్తు చేసి ఈ యొక్క హెచ్చరికగా మా ముందు ఉంచినాను తండ్రి. మేము తెలుసుకుని
మీరు చెప్పిన విధంగా జీవించుటకు మా ఓర్పు సహనం వల్లనే మేము రక్షించబడతామని అనేక వాక్యాలు మాకు చూపిస్తున్నాయి కాబట్టి తండ్రి, అవి తెలుసుకుని అవి చదువుకుని అర్థం చేసుకోవడం ద్వారా ఆ విధమైన ఓర్పు సహనంతో ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండేందుకు ప్రయత్నం చేస్తాం తండ్రి. ఆ విధంగా నిలబడగలిగే శక్తిని, ఓర్పును, సహనాన్ని మా అందరికీ దయచేయమని మరొకసారి మీ సన్నిధిలో నిలిచి మీ వాక్యం వినేందుకు కృప చూపించమని, అప్పటి వరకు కూడా తండ్రి బలమైన మీ యొక్క దక్షిణహస్త కాపునేడులోనే మమ్మల్ని అందరి నుంచి రక్షించమని, ఏ విధమైన అనారోగ్యంతో బాధపడుతున్న సహోదరులు ఉన్నాను తండ్రి, వారిని మీ చిత్తమైతే మీ యొక్క అమృతస్థలతో ముట్టి స్వస్థపరచుటకు కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. మరొకసారి మీ సన్నిధిలో నిలిచి వాక్యం వినేంత వరకు తండ్రి మీ యొక్క కాపుదల్లో మమ్మల్ని అందరినీ ఉంచి రక్షించమని, మీ దూతల్ని మా గుడారాలకు కావలి ఉంచి మమ్మల్ని కాపాడమని, ఏ తెగులు మా గుడారాలు సమీపించనివ్వకుండా మీ యొక్క సహాయాన్ని తప్పనిసరిగా మా అందరి పట్లను ఉంచమని మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు, మా మంచి బోధకుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.